కదా? అతను అసలు మంచివాడా చెడ్డవాడా నాకేవి అర్థం కావడం లేదు. ఎందుకనో అనుమానంగా ఉంది. నువ్వు ఇలా ఒంటరిగా గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే అనుమానం రాదా? హే మేబుల్, కొత్త స్నేహితుడిని చూసావు కదా, నీకు అతని మీద అనుమానంగా లేదా? ఇన్నాళ్ళు అతను ఎంతమంది బుర్రలు తిన్నాడు? నేను చూడలేదు. మరి ఇప్పుడేమంటావు? ఈ నగరంలో ఎప్పుడు ఏ వింత జరగలేదు. బాబాయ్, అతని గురించి చెప్పనక్కర్లేదు. అతని మీద మాత్రం నాకు అనుమానం. ఎందుకంటే ఎవరితోనూ మాట్లాడు, ఎవరి వైపు చూడడు. నువ్వు చెప్పిందంతా వింటుంటే నిజమేననిపిస్తుంది. ప్రతిరోజు ఆయన చూస్తూ నేను భయపడుతూనే ఉంటాను. చ్యూస్, మళ్ళీ రెస్ట్ రూమ్ లో ఏదో అడ్డుపడింది. నేను వెంటనే వెళ్ళాలి. నా చెల్లెలు ప్రమాదంలో ఉంది. నేనే ఎలాగైనా కాపాడుకోవాలి. నాకు ఏ ఆధారం దొరకలేదు. నీ స్నేహితుడు గురించి నేను కాస్త మాట్లాడాలి. ఏం మాట్లాడబోతున్నావు? అతను చాలా మంచివాడు. భయపడకు, నేను అతన్ని మంచివాడనే కదా అంటున్నాను. ఏమంటావు? లేదు మేబుల్, నేను చెప్పేది దయచేసి విను. నువ్వు అనుకున్నట్టు అతను అంత మంచివాడు కాదు. అంటే అతను ఒక చెడ్డ మనిషి అంటావా? ఇది నిజంగా అద్భుతం. నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? ఇలా చూడు. హో, ఇది కాదు, నన్ను మన్నించు. ఇదిగో. దీన్ని నువ్వు నమ్ముతున్నావా? నువ్వేం తమాషాలు చేయడం నేను లేదు. తమాషా చేయడం లేదు. దయచేసి నన్ను నమ్ము. మొదటి నుంచి అతను విచిత్రంగా ఉన్నాడు. అతను కళ్ళే ఆర్పడం లేదు. నువ్వు దాన్ని గమనించావా? నువ్వు కళ్ళార్పినప్పుడు అతను కళ్ళార్పుంటాడు కదా. మేబుల్, గ్రావిటీ ఫాల్స్ గురించి ఆ పుస్తకంలో ఏం రాస్తుందో తెలుసా? ఎవరిని నమ్మొద్దని రాస్తుంది. మరి నా సంగతి ఏంటి? అలాంటప్పుడు నువ్వు నన్ను నమ్మవా? పింపా మేబుల్, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. అర్థం చేసుకో. నేను చెప్పేది విను. నేను అతనితో స్నేహంగా ఉండాలనుకుంటున్నా. నేను ఇప్పుడు చక్కగా తయారవ్వాలి. మేమిప్పుడు బయటికి ఆగు. వెళ్ళాలి. చెడ్డవాడని అనుకొని మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? వస్తున్నాను. హే నార్మన్, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. నువ్వు ఇలా చెప్తావని నాకు తెలుసు. తను చెప్పేది నిజమే. ఆధారం లేకుండా ఎవరు నమ్మరు. తను నా మాటలు నమ్మాలంటే నా దగ్గర ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. ఏంటది? ఏంటి? నేను అనుకున్నది నిజమే. తాత బాబాయ్, తాత బాబాయ్, తాత బాబాయ్. ఈ రాత్రి నేను మొహంలా చెక్కాను. ఈ రాయి అచ్చు మొహంలాగే ఉంది కదూ? అంత రాయలాగే ఉంది కదా. కాదు, మొహంలా ఉంది. ఇది మొహమా? ఇది మొహంలా కనిపించే ఒక రాయి. ఇటు చూడండి, ఇటు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది నిజమైన మొహం కాదు. మొత్తానికి మనం ఇక్కడికి చేరుకున్నాం. అవును, చేరుకున్నాం. నేను చెప్పేది మీరు వినండి. వెండి, వెండి, వెండి. నాకు ఈ బండినిచ్చామంటే ఎలాగైనా నా చెల్లిని కాపాడుకుంటాను. సరే, అలాగే తీసుకువెళ్ళు. ఆగు, నేనే చూసుని. ఇది నీకు పనికొస్తుందేమో. ధన్యవాదాలు. ఎందుకైనా మంచిది, దీన్ని కూడా తీసుకో. ధన్యవాదాలు. నువ్వు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పాలి. మేబల్, ఇప్పుడు మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవాలి. నా గురించి నీకు చెప్పాలి. ఓ నార్మన్, నువ్వు నాతో ఏమైనా చెప్పొచ్చు. చెప్పు 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 చెప్పు. సరే సరే, ఈ విషయం గురించి ఎవరికి చెప్పకూడదు. నేను చెప్పింది నీకు అర్థమైందా?